ఇది అవిసె గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. చూడండి ఎంత బాగుందో, అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఈ అవిసె గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము అవిసె గింజల కాంబినేషన్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. అవిసె గింజలు ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నానండి. అయితే ఇక్కడ ఒకటే కప్పు పెట్టాను ప్లేస్ లేక. 2 కప్స్ పచ్చి ఖర్జూరాలు, ఒక 20 బాదము, 20 కాజు, 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు కర్బూజా గింజలు, 2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, గసాలు 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ. స్వీట్ సరిపోకుంటే ఎండు ఖర్జూర కూడా ఒక 1 కప్ తీసుకున్నాను. సరిపోకుంటే ఆప్షనేనండి, అది సరిపోకుంటే వేస్తాము, లేకుంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ అవిసె గింజలు మంచిగా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇట్లా మంచిగా చిట్పట్టమంటున్నాయి కదా. ఈ అవిసె గింజలు వేగినవి మనం ఒక బౌల్లో తీసుకుందాము. గింజలు వేగినవి ఇలా మంచిగా ఒక బౌల్లో పెట్టాం కదా, వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని ఈ కర్బూజా గింజలు కూడా ఇలాగే మంచిగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకునేటప్పుడు నేను పచ్చి వెన్న వేస్తున్నానండి. నెయ్యి కాకుండా పచ్చి వెన్నతో రోస్ట్ చేసుకుంటాను. చూడండి, కర్బూజా గింజలు కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. మళ్ళీ అదే ప్లేట్లో తీసేసుకుందాము. కర్బూజా గింజలు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా అదే విధంగా ఇలా ఫ్రై చేసుకుందాము. దీనికి కూడా మళ్ళీ కొంచెం పచ్చి వెన్న వేద్దాము. ఈ వెన్న వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మనము నెయ్యి కన్నా కూడా వెన్న చాలా బెటరు. ఇది కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది డైరెక్ట్ ఇలా వాడుకుంటే. అదే నెయ్యి అయినా ఆయిల్ అయినా కూడా చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. దీంతో పచ్చి వెన్నతో ఇలా చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా అట్లాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేంపుదాము. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇవి కూడా తీసి ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఈ సన్ఫ్లవర్ గింజలు కూడా అలాగే మంచిగా ఫ్రై చేసుకుందాము. మళ్ళీ కొంచెం వెన్న వేసుకొని ఇలాగే చిన్నగా కలియపెట్టుకుంటూ ఫ్రై చేద్దాము. సన్ఫ్లవర్ గింజలు కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని కాజు, బాదం ఇవి కూడా వేసి కొంచెం లైట్గా వెన్న వేసి ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఈ వెన్న నేను బయట కొనలేదండి, ఇంట్లోనే చేస్తాను నేను. అదే వెన్న నేను ఇలా యూజ్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి వెన్న. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉందాము. చూడండి, ఈ బాదం కాజు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇదే పాన్ పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గసాలు కూడా కొంచెం ఫ్రై చేసినట్టు చేద్దాం. ఎందుకంటే గసాలు ఎక్కువ
గసాలు కూడా వేగినాయండి. ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 1 మినిట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇవి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని లడ్డు చేసుకున్నాము. డ్రై నట్స్ అన్నీ మంచిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై నట్స్ అన్నీ మంచిగా వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాము. చూడండి, ఇలా కచ్చపచ్చగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చి ఖర్జూరాన్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఖర్జూర కూడా వేసి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాము. సెకండ్ టైం కూడా ఇలాగే మొత్తం అన్నీ వేసాం కదా. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసేద్దాము. వేసి మళ్ళీ మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కలియపెట్టి మంచిగా లడ్డు చేసుకుందాము. చూడండి, అవిసె గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగుందో చూడండి. తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.